బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 33. అల్లాహ్ నామస్మరణ కోసం మసీదుకి వెళ్ళడం. ఎతికాఫ్. సంఖ్య 242. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ మాసం చివరి 10 రోజులలో ఎతికాఫ్ ఆచరించేవారు. సంఖ్య 243. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాను మరణించే వరకు రంజాన్ చివరి 10 రోజులలో ఎతికాఫ్ ఆచరించేవారు. ఆ తర్వాత ఆయన భార్యలు ఎతికాఫ్ ఆచరించేవారు. హదీసు 244. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ మాసంలోని మధ్య 10 రోజులలో ఎతికాఫ్ ఆచరించేవారు. ఒకసారి ఆయన 21వ తేదీ రాత్రి వరకు ఎతికాఫ్లోనే ఉన్నారు. అదే రాత్రి ఉదయాన్నే ఆయన ఎతికాఫ్ నుండి బయటికి వచ్చేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నాతో పాటు ఎతికాఫ్లో ఉన్నవారు చివరి 10 రోజులు కూడా ఎతికాఫ్లోనే ఉండాలి. ఎందుకంటే నాకు ఆ కద్ర్ రాత్రి తేదీ గురించి తెలియజేయబడింది, కానీ నేను దానిని మర్చిపోయేలా చేయబడ్డాను. ఆ రాత్రి ఉదయాన్నే నేను బురద మరియు నీటిలో సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు కలలో చూశాను. కాబట్టి చివరి 10 రాత్రులలో మరియు వాటిలోని బేసి రాత్రులలో దానికోసం వెతకండి. ఆ రాత్రి వర్షం కురిసింది మరియు ఖర్జూరపు చెట్ల ఆకల కాడాలతో చేసిన మసీదు పైకప్పుపై నుండి నీరు కారింది. ప్రవక్త గారి నుదిటిపై బురద మరియు నీటి యొక్క ఆనవాళ్లను నేను చూశాను. సంఖ్య 245. ఆయిషా గారి కథనం. నాకు నెలసరి వచ్చినప్పుడు ప్రవక్త గారు మసీదులో ఎతికాఫ్లో ఉన్నప్పుడు నా వైపు తల వంచేవారు మరియు నేను ఆయన జుట్టును దువ్వి నూనె రాసేదాన్ని. సంఖ్య 246. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. ప్రవక్త గారు మసీదులో ఉన్నప్పుడు తన తలను ఇంటిలోనికి ఉంచేవారు మరియు నేను ఆయన జుట్టును దువ్వి నూనె రాసేదాన్ని. ఎతికాఫ్లో ఉన్నప్పుడు ఆయన అవసరం ఉంటే తప్ప ఇంటిలోనికి ప్రవేశించేవారు కాదు. సంఖ్య 247. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. నాకు ఋతుస్రావం అయినప్పుడు ప్రవక్త గారు నన్ను కౌగిలించుకునేవారు. ఆయన ఎతికాఫ్లో ఉన్నప్పుడు తన తలను మసీదు బయటకు పెట్టేవారు మరియు నాకు ఋతుస్రావం అయినప్పుడు నేను తలను కడిగేదాన్ని. సంఖ్య 248. ఇబ్ని ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్తను ఇలా అడిగారు: ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో నేను అల్ మస్జిదుల్ హరాంలో ఒక రాత్రి ఎతికాఫ్లో ఉంటానని ప్రమాణం చేశాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో నీ ప్రమాణాన్ని నెరవేర్చు అని అన్నారు. సంఖ్య 249. అమ్రా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ చివరి 10 రోజులలో ఎతికాఫ్ ఆచరించేవారు మరియు నేను ఆయన కోసం ఒక గుడారాన్ని వేసేదాన్ని. ఉదయపు నమాజ్ చేసిన తర్వాత ఆయన ఆ గుడారంలోకి ప్రవేశించేవారు. హఫ్సా రజియల్లాహు తఆలా అన్హా గారు తన కోసం ఒక గుడారాన్ని వేయడానికి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి అనుమతి కోరగా ఆమె అనుమతించి తన గుడారాన్ని వేసింది. జైనబ్ బిన్త్ జహ్ష్ దానిని చూసి మరొక గుడారాన్ని వేసింది. ఉదయాన్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ గుడారాలను గమనించారు. అతను ఇదేమిటి అని అడిగారు. అతనికి మొత్తం పరిస్థితిని వివరించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: దీనిని చేయడం ద్వారా వారు పుణ్యం చేయాలని ఉద్దేశించారని మీరు అనుకుంటున్నారా? అందువల్ల అతను ఆ నెలలో ఎతికాఫ్ను విడిచిపెట్టి షవ్వాల్ నెలలో 10 రోజులు ఎతికాఫ్ ఆచరించారు. సంఖ్య 250. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఎతికాఫ్ ఆచరించాలని సంకల్పించారు. ఆయన ఎతికాఫ్ చేయాలనుకున్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ ఆయిషా, హఫ్సా మరియు జైనబ్ రజియల్లాహు తఆలా అన్హులను గుడారాలను చూశారు. అప్పుడు ఆయన దీనిని చేయడం ద్వారా వారు పుణ్యం చేయాలని ఉద్దేశించారని మీరు భావిస్తున్నారా అని అన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయి రంజాన్లో ఎతికాఫ్ చేయకుండా షవ్వాల్ నెలలో 10 రోజుల పాటు దానిని ఆచరించారు.
సంచిక 251 అలీ బిన్ అల్ హుస్సైన్ గారి కథనం. ప్రవక్త సతీమణి అయిన సఫియా రజల్లాహు అన్హా నాకు ఇలా తెలిపారు. రంజాన్ మాసం చివరి 10 రోజులలో ప్రవక్త మసీదులో ఎతికాఫ్లో ఉన్నప్పుడు నేను ఆయనను దర్శించుకోవడానికి వెళ్ళాను. నేను ఆయనతో కొంతసేపు సంభాషించి ఆపై ఇంటికి తిరిగి వెళ్ళడానికి లేచాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను సాగనంపటానికి వెంట వచ్చారు. మేము మసీదు ద్వారం వద్దకు, అంటే ఉమ్మే సలమా గారి గది ద్వారానికి ఎదురుగా ఉన్న చోటికి చేరుకున్నప్పుడు ఇద్దరు అన్సారీ సహచరులు అటుగా వెళ్తూ ప్రవక్త గారికి సలాం చేశారు. ప్రవక్త వారితో పారిపోకండి అని చెప్పి ఈమె నా భార్య సఫియా బిన్తే హై అని తెలిపారు. ఆ ఇద్దరు సుబహాన్ అల్లాహ్, మేము మీ గురించి ఏ చెడును తలపెట్టాము ఓ ప్రవక్త అని ఆశ్చర్యంతో పలికారు. ఆ మాటలకు వారు ఎంతో సంకోచం చెందారు. అప్పుడు ప్రవక్త గారు వారితో ఇలా అన్నారు. మానవ శరీరంలో రక్తం ఎలా ప్రతి చోటకు ప్రవహిస్తుందో శైతాన్ కూడా అలాగే శరీరం అంతటా సంచరిస్తాడు. మీ మనసులలో శైతాన్ ఏదైనా దుర్మార్గపు ఆలోచనను చెప్పించవచ్చేమోనని సందేహపడ్డాను. సంఖ్య 252 అబూ సలామా బిన్ అబ్దుర్ రహమాన్ గారి ఉల్లేఖనం. నేను అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హును ఇలా అడిగాను. ప్రవక్త గారు లైలతుల్ ఖద్ర్ గురించి మాట్లాడడం మీరు విన్నారా? ఆయన అవునని సమాధానమిస్తూ ఇలా చెప్పారు. ఒకసారి మేము రంజాన్ మాసం మధ్య 10 రోజులలో ప్రవక్త గారితో కలిసి ఎతికాఫ్లో ఉన్నాం. 20వ రోజు ఉదయం మేము ఆ ఎతికాఫ్ నుండి బయటకు వచ్చాం. ఆ 20వ రోజున ప్రవక్త గారు ఒక ఉపన్యాసం చేస్తూ ఇలా అన్నారు. లలితుల్ ఖద్ర్ ఏ రాత్రి వస్తుందనే విషయం నాకు కల ద్వారా తెలియజేయబడింది, కానీ నేను దానిని మర్చిపోయాను. కాబట్టి మీరు రంజాన్ మాసం చివరి 10 రాత్రులలో, బేసి రాత్రులలో దానికోసం వెతకండి. ఆ రాత్రి నేను బురదలో, నీటిలోనూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు నా కలలో చూశాను. కాబట్టి ఎవరైతే ప్రవక్తతో కలిసి ఇతికాఫ్ చేశారో వారు దానికోసం మసీదుకు తిరిగి రావాలి. ప్రజలు ఎతికాఫ్ కోసం తిరిగి మసీదుకు వచ్చారు. ఆకాశంలో మేఘాల ఆచూకీ ఏమాత్రం తగ్గలేదు. కానీ అకస్మాత్తుగా ఒక మేఘం వచ్చి వర్షం కురిసింది. అప్పుడు నమాజ్ ప్రారంభమైంది. వారు ప్రార్థన కోసం నిలబడ్డారు. అల్లాహ్ ప్రవక్త బురదలోనూ నీటిలోనూ సుజూద్ చేశారు. వారి నుదిటిపై బురద నీటి ఆనవాళ్లను నేను చూశాను. సంఖ్య 253 ఆయిషా రజల్లాహు అన్హా గారి ఉల్లేఖనం. అల్లాహ్ ప్రవక్త వారి భార్యలలో ఒకరు తమ నెల్లసరి మధ్యలో రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆయనతో కలిసి ఎతికాఫ్ ఆచరించారు. ఆమె ఎరుపు రంగు రక్తాన్ని కానీ పసుపు రంగు స్రావాలను కానీ చూసేవారు. కొన్నిసార్లు ఆమె నమాజ్ చేస్తున్నప్పుడు మేము ఆమె కింది ఒక పళ్ళ్యాన్ని ఉంచాం. సంఖ్య 254 అలీ బిన్ అల్ హుస్సైన్ రజియల్లాహు అన్హు ప్రవక్త వారి భార్య సఫియా రజియల్లాహు అన్హా నుంచి ఉల్లేఖించారు. ప్రవక్త వారి భార్యలు మసీదులో ఆయనతో పాటే ఉన్నారు ఆయన ఎతికాఫ్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత వారు అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సఫియా బిన్త్ హైతో ఇలా అన్నారు. నువ్వు తొందరపడకు, నేను నీకు తోడుగా వస్తాను. ఆమె నివాసం ఉసామా ఇంటి సమీపంలో ఉండేది. ప్రవక్త గారు బయటికి వెళ్ళారు. ఇంతలో ఇద్దరు అన్సారీ సహచరులు ఆయనకు ఎదురుపడ్డారు. వారు ప్రవక్త వైపు చూసి ముందుకు వెళ్ళిపోయారు. ప్రవక్త వారితో ఇలా అన్నారు. ఇక్కడికి రండి, ఈమె నా భార్య సఫియా బిన్తే హై. వారు ఇలా బదిలిచ్చారు. సుబహానల్లాహ్, మేము మీ గురించి చెడుగా ఎలా ఆలోచించగలం? ఓ ప్రవక్త, మేము మీ నుండి ఎప్పుడూ ఏ చెడునూ ఆశించం. ప్రవక్త దానికి ఇలా సమాధానం ఇచ్చారు. శైతాన్ మానవుని శరీరంలో రక్తం ప్రవహించినట్లుగా సంచరిస్తాడు. మీ మనసులలోకి శైతాన్ ఏదైనా దుశ్చర్యను చొప్పిస్తుందేమోనని నేను భయపడ్డాను. సంఖ్య 255 సఫియా నుండి అలీ బిన్ అల్ హుస్సైన్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం. ప్రవక్త గారు ఎతికాఫ్లో ఉన్నప్పుడు సఫియా ఆయన వద్దకు వెళ్ళారు. ఆమె తిరిగి వస్తున్నప్పుడు ప్రవక్త గారు ఆమెకు తోడుగా నడుచుకుంటూ వెళ్ళారు. ఒక అన్సారీ వ్యక్తి ఆయన్ను చూశారు. ప్రవక్త ఆ వ్యక్తిని గమనించినప్పుడు అతన్ని పిలిచి ఇలా అన్నారు. ఇక్కడికి రా, ఈమె సఫియా. మరియు ఆదాం సంతానం శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో శైతాన్ కూడా అలాగే సంచరిస్తాడు. హదీస్ ఉపకర్త ఆ సఫియా గారు రాత్రిపూట సందర్శించినట్లు చెప్పారు. సంఖ్య 256 అబూ సయీద్ గారి ఉల్లేఖనం. మేము ప్రవక్తతో కలిసి రంజాన్ మధ్య 10 రోజులలో ఎతికాఫ్ ఆచరించాం. 21వ రోజు ఉదయం మేము మా సామాను వేరే చోటికి మార్చుకున్నాం. అప్పుడు ప్రవక్త గారు మా వద్దకు వచ్చి ఇలా అన్నారు. ఎవరైతే ఎతికాఫ్ ఆచరిస్తున్నారో వారు తమ ఎతికాఫ్ స్థానానికి తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఈ రాత్రిని లైలతుల్ ఖద్ర్ రాత్రిని చూశాను మరియు నేను బురదలో, నీటిలో సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు నాకు అనిపించింది. నేను నా స్థానానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆకాశం మేఘాలతో నిండిపోయింది మరియు వర్షం కురిసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సత్యంతో పంపిన ఆ దేవుని సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు చివరి భాగం నుండి ఆకాశం మేఘాలతో కప్పబడింది. ఈత చెట్లు కాడలతో
వేయబడిన మసీదు పైకప్పు నుండి వర్షం నీరు కారింది. అప్పుడు నేను ప్రవక్త ముక్కుపై మరియు దాని కొనపై బురద నీటి ఆనవాళ్లను చూశాను. సంఖ్య 257. ఆయిషా నుండి అమ్రా బిన్త్ అబ్దుల్ రహమాన్ గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఎతికాఫ్ ఆచరించేవారు మరియు ఉదయకాల ప్రార్థన ముగించుకున్న తర్వాత ఆయన తన ఎతికాఫ్ స్థలంలోకి ప్రవేశించేవారు. ఆయిషా రజల్లాహు అన్హా ఎతికాఫ్ ఆచరించడానికి ఆయన అనుమతి కోరగా ఆయన అనుమతించారు. దాంతో ఆమె మసీదులో ఒక గుడారాన్ని వేశారు. ఆ విషయం హఫ్సాకు తెలియగానే ఆమె కూడా తన కోసం ఒక గుడారాన్ని వేశారు. ఈ విషయం జైనబ్ రజల్లాహు అన్హు గారికి తెలియగానే ఆమె కూడా ఒక గుడారాన్ని వేశారు. ఉదయాన్నే ప్రవక్త గారు ఉదయకాల ప్రార్థన ముగించి ఉన్న తర్వాత 4 గుడారాలను చూసి ఇదేమిటి అని అడిగారు. ఆ విషయం ఆయనకు తెలియజేయబడింది. అప్పుడు ఆయన వారిని ఇలా ఎందుకు చేయించారు, ఇది ధర్మమా, ఆ గుడారాలను తొలగించండి, ఎందుకంటే నేను వాటిని చూడదలుచుకోలేదు అని అన్నారు. దాంతో ఆ గుడారాలు తొలగించబడ్డాయి. ప్రవక్త గారు ఆ సంవత్సరం రంజాన్ మాసంలో ఎతికాఫ్ చేయలేదు, కానీ షవ్వాల్ మాసం చివరి 10 రోజులలో దానిని ఎతికాఫ్ చేశారు. సంఖ్య 258. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, నేను ఇస్లాం పూర్వకాలంలో అల్ మస్జిదుల్ హరాంలో ఒక రాత్రి ఎతికాఫ్ చేస్తానని మొక్కుకున్నాను. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు, నీ మొక్కును నెరవేర్చు. కాబట్టి అతను ఒక రాత్రి ఎతికాఫ్ చేశారు. హదీస్ 259. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి ప్రకారం ఉమర్ రజల్లాహు అన్హు ఇస్లాం పూర్వకాలంలో అల్ మస్జిదుల్ హరాంలో ఎతికాఫ్ చేస్తానని మొక్కుకున్నారు. అల్లా ప్రవక్త ఉమర్తో నీ మొక్కును నెరవేర్చు అని అన్నారు. సంఖ్య 260. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో 10 రోజుల పాటు ఎతికాఫ్ చేసేవారు మరియు ఆయన మరణించిన సంవత్సరంలో 20 రోజుల పాటు ఎతికాఫ్లోనే ఉన్నారు. సంఖ్య 261. ఆయిషా రజల్లాహు అన్హా నుండి అమ్రా బిన్త్ అబ్దుల్ రహమాన్ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త రంజాన్ చివరి 10 రోజులలో ఎతికాఫ్ ఆచరిస్తారని పేర్కొన్నారు. ఆయిషా రజల్లాహు అన్హా ఎతికాఫ్ చేయడానికి ఆయన అనుమతి కోరగా ఆయన ఆమెకు అనుమతి ఇచ్చారు. హఫ్సా ఆయిషాను అతని అనుమతి తీసుకోవాలని కోరింది. సంఖ్య 262. ఉర్వా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయిషాకు ఋతుస్రావం అయినప్పుడు ప్రవక్త మసీదులో ఎతికాఫ్లో ఉన్నప్పుడు ఆయన జుట్టును దువ్వి నూనె రాసేది. ఆమె తన గదిలో ఉన్నప్పుడు ఆయన ఆమె వైపు తల చాచేవారు. సుబ్హానల్లాహ్.